అమరావతిలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. 30% గ్రీన్ అండ్ బ్లూ అంటే చెట్లు నీళ్లు ఉంటాయి. 30% ఏదైతే ఇప్పుడు ఆ 29 గ్రామాల 50,000 ఎకరాల ప్రదేశంలో, లేదా ఇప్పుడు కొత్తగా తీసుకునే మరొక 20,000 కూడా కలిపి 70,000 ఎకరాల్లో 30% భూభాగంలో చెట్లు నాటుతారట. గ్రీన్ అండ్ బ్లూ నీళ్లు ఒకవైపున ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి కృష్ణాయపాలెంలో 71 ఎకరాల్లో, నీరుకొండలో 158 ఎకరాల్లో రిజర్వాయర్స్ పెడతారట. అక్కడ ఉన్నటువంటి కొండవీటి వాగు, పాలవాగు, ఇతర వాగుల నుండి వచ్చేటటువంటి నీళ్ళని కాలువలు కట్టి ఆ కాలువలతో అక్కడ రిజర్వాయర్లు పెట్టి ఆ రిజర్వాయర్లోకి ఈ నీళ్లు వెళ్ళేలా చేసి ఆ రిజర్వాయర్ల చుట్టూతా చెట్లు పెంచి గ్రీను బ్లూ అన్నటువంటి సిస్టమ్ తీసుకొస్తారట. దాంతోపాటుగా 640 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు వేస్తారట. ఒకప్పుడు చెన్నైలో ట్రంక్ రోడ్డు అని పిలుస్తుండేవాళ్ళు అనమాట. అట్లాగే ఇప్పుడు అమరావతిలో ట్రంక్ రోడ్డు రాబోతోంది 640 కిలోమీటర్ల మేర. అలాగే 133 ఎకరాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేస్తారట. బ్యూటీ అదంతా అందమైనటువంటి పార్కుల్లాగా తయారు చేస్తారట. 190 ఎకరాల్లో ఇంకొక పార్క్ శాఖో పార్క్ ఏదో ఏర్పాటు చేస్తారట. 21 ఎకరాల్లో రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అంటే వినోదం, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు రాజధానికి ఎందుకు రావాలి, నేను అనేక సార్లు ప్రస్తావించా. హైదరాబాద్కి అందరం వెళ్ళేటటువంటి రామోజీ ఫిలిం సిటీ చూద్దామని, నక్లెస్ రోడ్డు చూద్దామని, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీ చూద్దామనినో, శిల్పారామం చూద్దామనినో, సరదాగా రోడ్లు షాపింగ్లు చూద్దామనినో, కోటి కోసం వీటి కోసం చార్మినార్ కోసం వెళ్తారు తప్పించి సెక్రటేరియట్కి వెళ్దాం, ముఖ్యమంత్రిని చూద్దాం, మంత్రిని చూద్దాం అన్నటువంటిది కాదు. అసలు అది పెద్ద సందర్శక ప్రదేశమే కాదు. కాబట్టి అమరావతి బాగుపడాలంటే ఖచ్చితంగా అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలని నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఇప్పుడు 21 ఎకరాల రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ద్వారా ఒక అద్భుతమైన ఆలోచన చేస్తున్నారు. 31 ఎకరాల లాంగ్ స్పేస్ పార్క్, అట్లాగే 190 ఎకరాల్లో శాఖో పార్క్, ఇట్లాంటి పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా వినోదం ఆస్వాదించడం, అట్లాగే రిక్రియేషన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే కొరగల్లులో 200 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్క్ కూడా లైక్ హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి తరహాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఒక మంచి ఆలోచన చేశారు. భవిష్యత్తులో ఒక చక్కటి గ్రీన్ సిటీ కింద తయారవడానికి అవకాశం ఉంది.